విడాకుల తర్వాత పిల్లల కస్టడీ ఎప్పుడూ తల్లికే వస్తుందా? తప్పనిసరిగా కాదు. వెల్కమ్ టు ప్రొలీగల్ మైండ్స్, మీ ఫ్యామిలీ లా గైడ్. చట్టం ఏమంటుంది? ప్రతి కేసులో పిల్లల కస్టడీ తల్లికే లేదా తండ్రికే వస్తుందని చెప్పే చట్టం లేదు. భారతీయ కోర్టులకు పిల్లల సంక్షేమమే అత్యంత ముఖ్యమైన అంశం. హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956లోని సెక్షన్ 6 ప్రకారం సాధారణంగా తండ్రి సహజ సంరక్షకుడు, ఆ తర్వాత తల్లి. అయితే 5 సంవత్సరాల లోపు పిల్లల కస్టడీ సాధారణంగా తల్లికి ఇవ్వబడుతుంది, అది పిల్లల సంక్షేమానికి అనుకూలమైతే. గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890లోని సెక్షన్ 17 ప్రకారం కోర్టు పిల్లల విద్య, ఆరోగ్యం, భద్రత, భావోద్వేగ అభివృద్ధి మరియు ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటుంది. అవసరాన్ని బట్టి కోర్టు జాయింట్ కస్టడీ, విజిటేషన్ రైట్స్ లేదా సోల్ కస్టడీ కూడా ఇవ్వవచ్చు. బాటమ్ లైన్, పిల్లల కస్టడీ నిర్ణయం తల్లిదండ్రుల హక్కులపై కాదు, పిల్లల సంక్షేమంపై ఆధారపడి ఉంటుంది. వెబ్సైట్ prolegalminds.com. సంప్రదింపుల కోసం బుక్ చేసుకోండి. call.com Prolegal Minds. వాట్సాప్ 9494051717. కాల్ చేయండి 9494051717.